నమస్తే అండి. ఫుడ్ అండ్ ఫన్ టైల్స్కి స్వాగతం అండి. అందరు బాగున్నారండి? ఎండలు విపరీతంగా ఉన్నాయండి. పొద్దున 6కే ఎండ వచ్చేస్తున్నది. ఎండకి తాపం తీరట్లేదండి. దాహం విపరీతమైన దాహం వేస్తున్నది. కాబట్టి నిమ్మకాయ నీళ్ళు, మజ్జిగ ఆరంగారంగా తాగుతూ ఉండండి. అందరూ బయటికి వెళ్ళే వాళ్ళందరూ చాలా జాగ్రత్తగా ఉండండి. ఈరోజు నేను వడియాలు పెట్టేసుకున్నానండి. బియ్యపు రవ్వ వడియాలు ప్లస్ బియ్య పిండి సగ్గుబియ్యం కలిపిన వడియాలండి. 2 రకాలు పెట్టాను ఈరోజు. బియ్యపు రవ్వని 1 గ్లాసు రవ్వకి 5 గ్లాసులు నీళ్ళు పోసేసి దాన్ని ఉడకనిచ్చేసి కొంచెం చల్లారంగానే ఇదిగో ఇలా చక్కగా చిన్నగా పెట్టేస్తానండి. అది ఎండిన తర్వాత చక్కగా చిన్నగా బాగుంది. అవి నూనెలో వేయించుకుంటే మల్లె పువ్వులాగా ఇలా ఆవిచ్చుకునేయండి, చాలా బాగా వచ్చాయి. ఇవేమో పిండి వడియాలండి. దీంట్లో సగ్గుబియ్యం వేసేసి సగ్గుబియ్యము బియ్య పిండి కలిపేసి చిన్న సైజు అప్పడాల్లాగా పెట్టేసానండి. ఈ వడియాలు కూడా ఎండిన తర్వాత చాలా బాగా వచ్చాయండి. ఈ వడియాలు 2 వేయించుకొని చక్కగా మనము చారు కానీ సాంబార్ కానీ పప్పులో కానీ నలుచుకొని తింటే ఉంటుందండి, అద్దరిపోతుందండి. ఈ ఎండాకాలమే మనకి పనులు ఎక్కువ, అలాగే ఎండల్లో మనము చేయలేము, కానీ మనం ఎండల్లోనే ఈ పనులన్నీ చేసుకుంటాం అనమాట. మళ్ళీ వానాకాలం వచ్చిందనుకోండి, వానాకాలంలో కొంచెం కూరలు అవి దొరకడం కష్టంగా ఉంటుంది. అప్పుడు ఈ వడియాలు వేయించుకొని కాస్త ఏ చారో పప్పు చేసుకున్నాం అనుకోండి, ఆ రోజు గడిచిపోతుంది అనమాట. ఇలా వేయించేసుకొని ఇలా కరకరలాడుతూ భలే వచ్చాయండి, చాలా బాగున్నాయి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.